సముద్రంలో ప్రయాణించేటప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి షిప్పులు కూడా అడ్డం వస్తుంది. నమస్తే, నేను మీ గంగపుత్ర బన్నీ. 30 రోజులు వేట అయిపోయిన తర్వాత మేము జెట్టి కదా వెళ్ళిపోతాం. వెళ్లే మార్గంలో అడ్డంగా షిప్ కనిపించింది. ఈ షిప్స్ లో కూడా చాలా రకాలైనటువంటి షిప్స్ ఉంటాయి. ఇక్కడ వెళ్తుంది కదా ఈ షిప్ కంటైనర్ షిప్. అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వస్తువులు ఎగమతి దిగుమతి చేస్తూ ఉంటుంది. ఈ షిప్ లో కార్లు ఉండొచ్చు, బైక్లు ఉండొచ్చు, ఐఫోన్ కూడా ఉండొచ్చు. మనం నిత్యం ఉపయోగించే ఇతర దేశాల వస్తువులు ఇలాంటి షిప్ లోనే వస్తూ ఉంటాయి. మరికొన్ని వస్తువులు ఫ్లైట్ లో కూడా దిగుమతి చేస్తూ ఉంటాయి. మేము పగలపూట ప్రయాణిస్తాం కనుక షిప్ బాగానే కనిపిస్తుంది. కొన్ని సమయంలో రాత్రిపూట ప్రయాణించేటప్పుడు ఈ షిప్పులు అసలు కనిపించవు. ఎందుకంటే ముందు ఏమున్నాయని చూడడానికి బోట్ అయితే లైట్స్ ఉండవు. ఈ షిప్ కూడా లెఫ్ట్ రైట్ కేవలం 2 లైట్లు మాత్రమే ఉంటాయి. మేము నైట్ టైం ప్రయాణించేటప్పుడు అందరూ పడుకుంటారు, కేవలం ఒక్కడు మాత్రం డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఒక నైట్ మొత్తం ప్రయాణించేటప్పుడు బోట్ లో ఉన్న వారికి 2 లేదా 3 డ్యూటీలు అయితే పడుతూ ఉంటాయి. ఇలా అర్ధరాత్రిలో ప్రయాణించేటప్పుడు ఎన్నో సార్లు షిప్ బోట్ గుద్ది బోట్ మునిగిపోయే రోజులు కూడా ఉన్నాయి. అందుకే రాత్రిపూట బోట్ నడిపే వాటిని మంచి వాడిని పెడతారు. ఈ సముద్రంలో ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో నేను పెట్టిన సీ ఫుడ్ బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తున్నాను. నా ఫాలోవర్స్ ఏమి నా దగ్గర సీ ఫుడ్ ఆర్డర్ చేసుకుని ప్రతి ఒక్కరికి ద బెస్ట్ ఉంటుంది. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి సీ ఫుడ్ తినాలనే కోరిక తీర్చమని. ఇంకెవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా సీ ఫుడ్ తినాలనుకుంటే వాళ్ళు షేర్ చేయండి వీడియో.